నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెళ్తున్నారు కొన్ని విషయాల్లో. తాజాగా మహారాష్ట్రలో యాంటీ కన్వర్షన్ లా, ఈ మత మార్పిడికి సంబంధించి అక్రమ మత మార్పిడులు, బలవంతపు మత మార్పిడులను అరికట్టడానికి ఒక డెత్ వారెంట్ లాంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించబడడం జరిగింది. రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర కూడా లభించింది. సో ఇక మీదట మహారాష్ట్రలో ఈ అక్రమ మత మార్పిడులకు ఎవరైతే పాల్పడతారో, అది వ్యక్తులు కానీ లేకపోతే మిషనరీలు కానీ ఎవరైనా సరే, చాలా కఠినమైనటువంటి శిక్షలు పడబోతూ ఉన్నాయి. ఈ మహారాష్ట్రలో యాంటీ కన్వర్షన్ బిల్లు చట్టాన్ని తీసుకొచ్చారు. బిల్లు రూపంలో నుంచి అది చట్టరూపంగా మారిపోయింది. మత మార్పిడులపైన, అక్రమ మత మార్పిడులపైన ఒక బ్రహ్మాస్త్రంలాగా ఇది పనిచేయబోతుంది. ఇప్పటికే ఒక 3-4 రాష్ట్రాల్లో ఈ యాంటీ కన్వర్షన్ లా అనేది ఉన్నది. ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఆ జాబితాలో చేరింది. పర్టికులర్గా దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము, లవ్ జిహాద్ కేసులు ఏవైతే ఉన్నాయో, 2 విధాలుగా మత మార్పులు జరుగుతున్నాయి. చాలా సందర్భాలలో 90% కేసుల్లో మనం మత మార్పులు, ఒకటి హిందూ మతం నుంచి ఈ క్రిస్టియానిటీలోకి, క్రైస్తవ మతంలోకి మారడము, రెండోది ఈ లవ్ జిహాద్ కేసులు. ఈ 2 అంశాల్లో చాప కింద నీరులాగా చాలామంది ప్రతి ఏటా వేల సంఖ్యలో హిందువులు ఇతర మతాల్లోకి కన్వర్ట్ అయిపోతున్నారు రకరకాల కారణాలతో. ప్రలోభ పెట్టి కొంతమంది, బెదిరించి కొంతమంది, భయపెట్టి కొంతమంది, ఏదో ఒక ఆశ చూపించి కొంతమంది. ఈ విధంగా ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కాదు. దేశవ్యాప్తంగా డెమోగ్రఫిక్స్ చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి ఈ కన్వర్షన్స్ వలన. సో దీనికి సంబంధించి ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేవేంద్ర ఫడ్నవీస్ ఈ యాంటీ కన్వర్షన్ లాని తీసుకురావడం జరిగింది. అసలు ఈ బిల్లులో ఏముంది, ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. బలవంతపు బెదిరింపులు, మోసం చేసి, చీట్ చేసి మత మార్పిడి చేయడం అనేది నేరంగా పరిగణిస్తారు. తర్వాత డబ్బులు ఇస్తాం, చదివిస్తాం, విద్య, వైద్యం, సహాయం వంటి ప్రలోభాలతో మత మార్పిడికి చేసినా సరే, మత మార్పిడికి పాల్పడినా సరే కఠినమైనటువంటి శిక్షలు ఉండబోతున్నాయి. చాలా వరకు ఇలాంటి ఆశ చూపించి డబ్బులు ఇస్తాము, లేకపోతే ఇల్లు కట్టిస్తాము, లేకపోతే ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కల్పిస్తాము, ఇలాంటి ప్రలోభాలు చూపించి వాళ్ళని మతం మార్చేస్తూ ఉంటారు. తర్వాత వివాహాన్ని అడ్డం పెట్టుకొని, వివాహాన్ని ఉపయోగించి మత మార్పిడి చేయించే ప్రయత్నాలపై కూడా విచారణకు అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసెస్ కూడా చాలా, లవ్ జిహాద్ కేసుల గురించి మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. హైదరాబాద్లో జరిగింది. చాలా కొన్ని వేల సంఖ్యలో కేసులు ఇలాంటివి ఉన్నాయి. ముందు వివాహం చేసుకుంటారు, ఆ తర్వాత మతం మారమని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలాంటి ఉదంతాలు మనం చాలా చూసాం, చాలా కథనాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నేరం రుజువైతే కనుక జైలు శిక్ష ఉంటుంది, జరిమానాలు కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయి, మరింత కఠినంగా వాటిని చేయడం జరిగింది. అలాగే మహిళలు కానీ, మైనర్లు కానీ, ఎస్సీ ఎస్టీ వర్గాల విషయంలో కూడా ఈ పనిష్మెంట్ అనేది మరింత సివియర్గా ఉండబోతోంది ఈ కొత్త చట్టం ద్వారా. ఓకే, ఇప్పుడు దీని ద్వారా ఏం జరుగుతోంది అంటే, ఈ కొత్త చట్టం వల్ల కనీసం 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. 5 లక్షల రూపాయల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. మినిమం 3 years, మ్యాక్సిమం 10 years జైలు శిక్ష ఉండబోతుంది. నాకు తెలిసి మరొక 5 సంవత్సరాలు పెంచినా కూడా నష్టం ఏమీ లేదు. అంత కఠినంగా పనిష్మెంట్ ఉంటేనే ఈ బలవంతపు మత మార్పిడుల్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. నిజానికి ఇది ఈ 4-5 రాష్ట్రాలకే పరిమితం కావడానికి వీల్లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ యాంటీ కన్వర్షన్ లా తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇది నీడ్ ఆఫ్ ద అవర్. మన సంస్కృతి విచ్ఛిన్నం అయిపోతుంది, మన సాంప్రదాయాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. విదేశీ శక్తులు ఎజెండాతో అక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది. మనం నిన్న కూడా ఒక వీడియో చేసాం. లాస్ట్ 20 yearsలో సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయల ఫండింగ్ అనేది విదేశాల నుంచి వచ్చింది. అంటే ప్రతి ఏటా కూడా సుమారుగా 20 నుంచి 22 వేల కోట్ల రూపాయల ఫండింగ్ అనేది, ఫారిన్ ఫండింగ్ అనేది భారతదేశంలో వివిధ NGOలకు, మిషనరీలకు రావడం జరిగింది. ఇది ఏ విధంగా ఉపయోగించబడుతోంది అనే దానికి సంబంధించి ఇప్పుడు దీని లెక్కలు తేల్చడానికి FCRAని, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. బహుశా దీన్ని ఈ సెషన్లో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. దీన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్, దీంతో సంబంధం ఉన్నప్పటికీ కూడా. సో ఇప్పుడు ఈ తరహా చట్టాలు ఇదివరకే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో మహారాష్ట్ర కూడా వచ్చి చేరింది. అయితే ఇక్కడ చాలామంది దీన్ని వ్యతిరేకించేవారు. ఈ యాంటీ కన్వర్షన్ లాని వ్యతిరేకించే కొన్ని
మతోన్మాద పార్టీలు లేకపోతే ఈ మైనారిటీ ఎపీజ్మెంట్కి పెద్దపీట వేసేటువంటి పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇలా చాలా పార్టీలు ఇది మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పి వాదిస్తూ ఉన్నాయి. రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది కదా మనకి. ఎస్, రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఎవరైనా ఎవరికి నచ్చినటువంటి మతంలోకి వాళ్ళు స్వచ్ఛందంగా మారితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నదల్లా ఏంటంటే రకరకాలుగా రీసెంట్గానే ఒక రాష్ట్రంలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 7 పాస్టర్లకి జైలు శిక్ష కూడా అక్కడ హైకోర్టు వేయడం జరిగింది. జరిమానా కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఒక పుట్టినరోజు ఫంక్షన్ కని పిలిచి కొంతమంది ట్రైబల్స్ని మతం మార్చేశారు. ఇది తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు 7 పాస్టర్లు కూడా జైల్లో పనిష్మెంట్ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా స్లో పాయిజన్ లాగా దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇప్పటికే మన కల్చర్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. గతంలో చాలా వరకు నష్టపోయింది కూడా భారతదేశం ఈ కన్వర్షన్స్ వలన. కాబట్టి స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఈ ఒక వ్యక్తి మతం మారుతున్నాడు అంటే అది మనలో ఒకరిని మనం కోల్పోయినట్టు కాదు, మన దేశానికి మరొక శత్రువు తయారవుతున్నట్టుగా అని అప్పట్లో స్వామి వివేకానంద గారు చెప్పారు. అది అక్షరాల సత్యం. ఇక్కడ నేను చెప్పేది వాలంటరీగా స్వచ్ఛందంగా మత మార్పుల గురించి నేను అస్సలు మాట్లాడడం లేదు. అలాంటి కేసెస్ చాలా తక్కువ. కానీ రకరకాల ప్రలోభాలకు గురి చేసి మీరు రండి, మా మతంలోకి రండి, మా దేవుడే గొప్ప అని చెప్పి వాళ్ళకు అవతల వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక అవసరాలను, కొన్ని బలహీనతలను బేస్ చేసుకుని వాళ్ళని ఇటువైపు లాగేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీనికి ఇక్కడున్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అండదండలు అందిస్తూ ఉన్నాయి. విదేశాల నుంచి కూడా వేల కోట్ల రూపాయలు ఫండింగ్ కూడా అందుతూ ఉంది. వీటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కొన్ని సంవత్సరాల కల్లా మొత్తం దేశమంతా కూడా ఏదో ఒక ఇస్లామిక్ స్టేట్గా మారేటువంటి అవకాశం ఉంది. గతంలో PFI చెప్పినట్టుగా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గతంలో టార్గెట్ పెట్టుకున్నట్టుగా అలా అయినా మారిపోవచ్చు. లేకపోతే పూర్తి క్రిస్టియన్ కంట్రీగానూ మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఇది ఏ మతానికి వ్యతిరేకంగానో లేకపోతే ఒక పర్టికులర్ మతాన్ని టార్గెట్ చేస్తూ చెప్పినటువంటిది కాదు. డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో హైకోర్టులే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. డెమోగ్రఫిక్స్ ప్రమాదకర స్థాయిలో మారిపోతూ ఉన్నాయి. మైనారిటీలు మెజారిటీలు అవుతున్నారు, మెజారిటీలు మైనారిటీలు అవుతున్నారు. కాబట్టి ఈ రోజున ఈ దేశానికి అవసరమైనటువంటిది ఈ యాంటీ కన్వర్షన్ లా అనేది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి 5-6 రాష్ట్రాల్లో మాత్రమే ఇది అమలు అవుతోంది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలామంది ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. అభ్యంతరం వ్యక్తం చేసే వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. వక్ఫ్ బోర్డు వచ్చినప్పుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. వందే మాతరం తీసుకొచ్చినప్పుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. 142 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఏకాభిప్రాయం ఎప్పటికీ సాధ్యం కాదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం కోరుకుంటున్నారు, ఈ సమాజానికి, ఈ దేశానికి ఏది మంచిదైతే అదే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ప్రభుత్వాలు అమలు చేయాలి. కొంతమంది అంటూ ఉన్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి అవకాశం ఉండొచ్చని చెప్తున్నారు. అది లాజిక్ లేనటువంటి ఆరోపణ. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, యోగి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే మిగిలిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ తీసుకున్నటువంటి నిర్ణయం ఎగ్జాంపులర్. అది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేయాలని చెప్పి చాలామంది హిందువులు డిమాండ్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ మత మార్పిడి నిరోధక చట్టానికి సంబంధించి ఏం చేయాలి? దేశవ్యాప్తంగా అమలు చేయాలా, లేకపోతే దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉండాలా? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.